నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు క్విక్ న్యూస్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో కేంద్రం అంత్యక్రియల్ని నిర్వహించింది. రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ సహా త్రివిధ దళాధిపతులు మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ప్రధానికి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు కన్నీటి వీడుకోలు పలికారు. ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని వారిని ఆదేశించింది. కాగా ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఫార్ములా ఈ రేస్పై దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్ పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠా ముఖర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి చనిపోతే నివాళులర్పించడానికి కనీసం సిడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందన్నారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్లోని ఓ సీనియర్ నేత తనకు చెప్పారన్నారు. అయితే తన తండ్రి డైరీని చదివితే అది నిజం కాదని తెలిసిందన్నారు. మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న అర్ధరాత్రి దాకా వైన్ షాప్లు ఓపెన్ ఉంటాయని తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట దాకా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహించే ప్రత్యేక ఈవెంట్స్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై ప్రభావం చూపుతోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆ రాష్ట్రంలో సరిహద్దు ఉన్న జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. గతంతో పోలిస్తే ఒక్క డిసెంబర్లోనే 40 కోట్ల రాబడి తగ్గినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, గద్వాల సరిహద్దుల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్థిక సంవత్సరంలో 300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పండుగ సందర్భంగా 2400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 9 నుంచి 13 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో హుండీ కానుకలు 111.3 కోట్లు వచ్చాయన్నారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు చెప్పారు. నెల రోజుల్లో 97.01 లక్షల లడ్డూలు విక్రయించగా 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. శ్రీనగర్, దోడా, పుల్వామా, అనంతనాగ్, బారాముల్లా, సోనమార్గ్, బందిపోర, పూంచ్, రాజౌరి సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాలు శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. మంచు గడ్డలతో ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా నయా సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో భారత్ ను ఫాలో ఆన్ గండ నుంచి గట్టెక్కించిన నితీష్ టెస్టులో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. 171 బంతుల్లో తొలి శతకాన్ని సాధించాడు. తొలి బంతి నుంచి నిలకడైన ఆట తీరును ప్రదర్శించిన నితీష్ ప్రత్యర్థి బౌలర్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడు, గొప్ప ప్రజా సేవకుడు అని కొనియాడారు. ఆయన వ్యూహాత్మక దృక్పథం లేకుంటే భారత్, అమెరికా మధ్య అపూర్వమైన సహకారం సాధ్యమయ్యేదే కాదని అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికా కీలక ఒప్పందాల్లో ఆయన కృషి మరవలేనిదని చెప్పారు.